సో లాస్ట్ వీడియోలో ఒక ఏషియన్ స్టోర్ ఉందని చెప్పాను కదా. సో లెట్స్ గో ఇన్ అండ్ చెక్ ఏమేమి ఉన్నాయో అని చూద్దాం. సో లోపలికి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ మనకి అన్ని క్యాండీస్ ఉన్నాయన్నమాట. We have all kinds of candies. సో ఈ ఫ్రూట్ నేమ్ ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్. డ్రాగన్ ఫ్రూట్ ఉంది, we have grapes, we have some apples, so radish. సో చాలా అలోవీరా స్టెక్ ఇది చాలా పెద్దగా ఉంది. అండ్ అలోవీరా ఇది ఓన్లీ 0.99 cents ఉంది. మేబీ ఎల్బీ లైక్ ఇది ఎన్ని ఎల్బీస్ ఉంటుందో తెలీదు. లైక్ దీని మీద అయితే ప్రైస్ 1.38 అని ఉంది. అండ్ కొన్ని వెజిటేబుల్స్, కొన్ని లీఫీ వెజిటేబుల్స్, బెల్ పెప్పర్స్, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ వెజిటేబుల్స్. నాకు తెలిసి ఇప్పుడు చైనీస్ న్యూ ఇయర్ అనుకుంటా. లైక్ డెకరేషన్ కూడా అలానే ఉంది, హ్యాపీ చైనీస్ న్యూ ఇయర్ అని. ఇది అంతా నాన్ వెజ్ సెక్షన్ లా ఉంది. సో ఒకసారి చూద్దాం లైక్ ఏమేమి ఉన్నాయి. లైక్ ఇవన్నీ ఫిషెస్ కనిపిస్తున్నాయి నాకు. ఓ మీకు ఇది చూసారా, లైవ్ ఫ్రాగ్ 7.88 అంట ఎల్బీకి. కానీ అక్కడ నాకు ఫ్రాగ్ కనిపించట్లేదు. లైక్ ఐ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఫిషెస్ దే. అండ్ కొన్ని అక్వేరియంలో కూడా ఉన్నాయి. ఓ టర్టిల్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది అంతా చికెన్ అనుకుంటా. లైక్ ఇది చాలా ఐ డోంట్ నో వాట్ ఇట్ ఈస్. ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇవి చికెన్ హార్ట్ అని ఉంది, మిడ్ జాయింట్ అని ఉంది, చికెన్ ఫింగర్స్ ఉన్నాయి, లివర్ ఉంది, చికెన్ ఫీట్ ఉంది, ఇదేదో బోన్లెస్ అని ఉంది, పోర్క్ స్కిన్. యా ఇదంతా పార్క్ సెక్షన్. అండ్ అట్ సైడ్ కూడా ఉంది మనకి. లైక్ ఇవన్నీ ఫిష్. లైక్ నేను ఎప్పుడు ఇక్కడ యుఎస్లో ఫిష్ ట్రై చేయలేదు. అండ్ ఇక్కడ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ష్రింప్. ఇవన్నీ హెడ్ ఆఫ్, ఇవన్నీ ఇవేమో లైక్ విత్ హెడ్ ఉన్నాయి. సో ప్రైస్ కూడా డిఫరెంట్ ఉంది. ఇది సాల్మన్ ఫిల్లెట్, ఇది కూడా సాల్మన్. ఇక్కడ క్రాబ్స్ కూడా ఉన్నాయి. నాకు క్రాబ్స్ అంటే చాలా ఇష్టం, బట్ నాకు ఎలా కుక్ చేసుకోవాలో తెలీదు. ఇక్కడంతా పార్క్ ఉంది. ఓ బీఫ్ అనుకుంటా ఇది. సో ఇక్కడ డ్రైడ్ మష్రూమ్స్ ఉన్నాయి, పీనట్స్ ఉన్నాయి, ఇవి సోయా బీన్స్ అంట. అండ్ ఇక్కడంతా చైనీస్ సోప్స్ ఉన్నాయి. అండ్ కొన్ని బాడీ వాషెస్ ఉన్నాయి. సో నేనైతే ఇప్పుడు ఈ బియాన్ ఫ్లవర్ హెర్బల్ షాంపూ ట్రై చేస్తున్నాను. లైక్ ఇప్పటిదాకా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఇది నాకు వచ్చేసి 11.99 cents పడుతుంది. సో అది ఎలా ఉందో ట్రై చేసి చెప్తాను. అండ్ నా పర్సనల్గా ఐ లైక్ దిస్ ఇండియా జాస్మిన్ అనమాట. అండ్ ఐరిస్ అరోమా కూడా నేను యూస్ చేశాను, ఇది బాడీ వాష్. సో ఇది కూడా నాకు పర్సనల్గా చాలా నచ్చింది ఈ బ్రాండ్.
సో ఇంకా ఇవన్నీ లైక్ హ్యాండ్ వాష్ ఉంది, కొన్ని కంటైనర్స్ ఉన్నాయి, ఇవి కొన్ని జాలీలు ఆర్ సంథింగ్ అది అవి ఉన్నాయి, కొన్ని స్టీల్ బాల్స్ ఉన్నాయి. లైక్ చాలా ఐ మీన్ చాలా గట్టిగా ఉన్నాయి, అంటే లైక్ మంచి స్టీల్ అనుకుంటా ఇది. సో సైజ్ బట్టి లైక్ ప్రైస్ అనేది చేంజ్ అయింది. ఇది $20 అండ్ ఇది $18, ఇది $15, ఇది $14, $12, ఇది $13, ఇది 13 ఉంది, ఇది 12 ఉంది. అండ్ కొన్ని టబ్స్ ఉన్నాయి. సో ఇదంతా మళ్ళీ ఫ్రోజన్ సెక్షన్, ఇది కూడా ఫుడ్ సెక్షనే. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను ఇక్కడ ఏమేమి పర్చేస్ చేశానో, నా ఫేవరెట్ ఏంటో మీకు చూపిస్తాను. సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అనమాట. మీ అందరికీ ఐడియా ఉండుంటుంది లైక్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న వైరల్ ఐస్ క్రీమ్ లైక్ మ్యాంగో, పీచ్. సో అది దానికోసమే వెతుకుతున్నాను మీకు చూపిద్దామని. లైక్ సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అనమాట, లైక్ ఫ్రూట్ ఫ్లేవర్స్. ఇదేమో లైక్ స్టీక్ థీమ్తో ఉంది, స్టీక్ షేప్డ్ ఫ్రోజన్ డెజర్ట్ అంట, $10 ఉంది. ఇక్కడ కొంచెం యాక్చువల్లీ కొంచెం ఎక్స్పెన్సివే ఉంది. అండ్ ఇవన్నీ డంప్లింగ్స్. మీలో ఎంతమందికి డంప్లింగ్స్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి. సో నేను అది ఐస్ క్రీమ్ ఎక్కడుందో వెతుకుతున్నాను. సో లైక్ ఇది కోకోనట్ ఫ్లేవర్ అంట, గ్రీన్ టీ. ఈ ఐస్ క్రీమ్స్ అందరికీ గుర్తుండి ఉంటుంది కదా, లైక్ నాలా ఎవరైనా కొరియన్ కానీ చైనీస్ కానీ డ్రామాస్ చూసుంటే లైక్ అందులో ఇవన్నీ తింటే లైక్ మనకు కూడా కైండ్ ఆఫ్ క్రేవింగ్ వస్తుంది, ఓ ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలని. అండ్ అండ్ క్యాండీస్లో కూడా లైక్ నాకు పర్సనల్గా నచ్చింది పీల్ ఆఫ్ క్యాండీస్. సేమ్ లైక్ మ్యాంగో తిన్న ఫీలింగే వచ్చింది. లైక్ నేను వీడియోస్ చూసినప్పుడు మేబీ ఏదో అలా చేస్తున్నారు, లేకపోతే నిజంగా అలా ఉంటుందా అని ఫీల్ అయ్యాను. బట్ పర్సనల్గా నేను టేస్ట్ చేసినప్పుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఐ డోంట్ నో వై నాకు ఇప్పుడు అవేం కనిపించట్లేదు, నాకు ఐస్ క్రీమ్ కూడా కనిపించట్లేదు. ఐఎమ్ యాక్చువల్లీ సర్చింగ్ ఫర్ దమ్. మేబీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉందనుకుంటా. సో ఇట్ సైడ్ అంతా వీ హ్యావ్ రైస్ పేపర్స్ అండ్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రైస్ నూడిల్స్ ఉన్నాయి. ఇట్ సైడ్ కూడా లైక్ నేనైతే మొత్తం సర్చ్ చేశాను, బట్ నాకు ఆ ఐస్ క్రీమ్స్ కనిపించలేదు లైక్ లాస్ట్ టైం ఉన్నవి. అండ్ ఆ క్యాండీస్ కూడా నాకు కనిపించలేదు, మేబీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయనుకుంటా. సో నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఈ స్టోర్కి వచ్చినప్పుడు నాకు ఇఫ్ ఐ హ్యావ్ ఛాన్స్ టు రికార్డ్, నేను పక్కా రికార్డ్ చేసి చూపిస్తాను. అండ్ ఇవన్నీ స్టీమ్డ్ బన్స్ అనమాట. సో ఎవరైతే కొరియన్ అండ్ చైనీస్ ఫుడ్ బాగా ఇష్టపడతారో వాళ్ళకైతే ఈ ప్లేస్ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ వాళ్ళకి కావాల్సిన రామియన్ అన్నీ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండీస్ ఉన్నాయి, వాళ్ళ సాసెస్ ఉన్నాయి. నేనైతే అంత పెద్ద ఫ్యాన్ కాదు, బట్ యా నాకు కూడా నచ్చుతుంది. సో ఇవన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాండీస్.